యాక్షన్లోకి వచ్చేయాలి. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోతే అది ఇంకా ముదిరిన రంగులోకి వచ్చేస్తుంది. అది ఒబెసిటీ, లార్జ్ ఫ్రేమ్ ఒబెసిటీ. అది అస్సలు మంచిది కాదు. సో మీరు ఈ కేటగిరీలో ఉన్నారంటే నేను ఒక ఫార్ములా, నేను ఎలా తెలుసుకోవాలి సార్? మీరు చెప్పేసారు సింపుల్గా బిఎంఐ అని చెప్పేసి. మరి నేను ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్తాను, ఆ ఫార్ములా చెప్తాను. ఆ లెక్క మీకు ఒకవేళ క్యాలిక్యులేషన్ కానీ అవి కానీ మీకు ఐడియా లేకపోతే ఒకసారి మీరు మీకు తెలిసిన వాళ్ళతో చేయించుకోండి. ఆర్ మీ కోచ్ మీకు దీనికి సపోర్ట్ చేస్తాడు. అలాగే బరువు ఎక్కువ ఉంటేనే కాదు, బరువు తక్కువ ఉన్న ఇబ్బందే. కాబట్టి మీకు 18.5 కంటే మీది బిఎంఐ తక్కువ వచ్చింది అనుకోండి, మీరు అండర్ వెయిట్ కేటగిరీలో ఉన్నారు అన్నట్టు. అది కూడా కరెక్ట్. సో కాబట్టి దానికి కూడా కలర్ గ్రీన్ లేదు, చూడండి కలర్ బ్లూ వచ్చేసింది. సో గ్రీన్ కలర్లో ఉండడమే కరెక్ట్. అంటే మీరు మోస్ట్లీ మీరు జనరల్గా సింపుల్గా మీరు ఉండాల్సిన బరువు ఎంత అంటే మనం ఏం చెప్తాము, హైట్ -100. అంటే మీ హైట్ 170 అనుకోండి, -100 చేస్తే రావాల్సింది 70. అంటే 75, 72 నుంచి 78, 70 అంటే 70 ఉండాల్సిన చోట మీరు 18.5 to 224.59 అంటే ఎయిదర్ ఒక 2 kgs తక్కువ ఉండొచ్చు, 2 kgs ఎక్కువ ఉండొచ్చు. ఈ రెండింటి మధ్యలో ఏదో ఒకటి మీరు మెయింటైన్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా నేను 70 మెయింటైన్ చేయాలా, 1 కిలో తక్కువైతే ఇబ్బందా, 1 కిలో ఎక్కువైతే ఇబ్బందా అంటే ఇది దానికి ఆన్సర్. అండ్ ఎలా ఈ లెక్క ఎలా చేయాలి? లెక్క చేయడం చాలా సింపుల్. మీ ఎత్తు సెంటీమీటర్లో తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ మరి డివైడెడ్ బై చేస్తారు కదా, పైన వేసే దాంట్లో మీరు 70 వెయిట్ వేయాలి. వెయిట్ అంటే ఇప్పుడు 70 kg ఉన్నాను నేను. 70 హైట్, వెయిట్ బై హైట్ ఇంటూ మీటర్ స్క్వేర్. హైట్ ఇన్ మీటర్ స్క్వేర్, సెంటీమీటర్లో కాకుండా మీటర్లో వేయాలన్నమాట. ఓకే, అంటే నా బరువు నేను 70 kgs అనుకుంటే నా ఎత్తు అనుకున్నాను 170 సెంటీ. అంటే మీ సెంటీమీటర్లలో ఉంది 170, దాని మీటర్లలో చేయాలి అంటే బై 100 చేయాలి. సింపుల్గా 170 సెంటీమీటర్లు ఉన్న వాళ్ళు మీటర్లలో లెక్కేస్తే 1.7 మీటర్స్ అవుతుంది. సో 1.7 ఇంటూ 1.7 ఆ విధంగా లెక్కేస్తే మీ బిఎంఐ వస్తుంది. అందరికీ ఈ రేంజ్లోనే వస్తుంది. ఏదైనా 15 రావచ్చు, మరీ అండర్ వెయిట్ ఉంటే కరెక్ట్ ఉంటే 18.5 to 24.9 రావచ్చు. పెరిగారు ఎక్కువ, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, మీ ఎత్తుకు తగ్గ బరువు కంటే ఒక 5 కిలోలు 10 కిలోలు ఎక్కువ ఉన్నారంటే మీరు బిఎంఐ ఎక్కువ అయిన కేటగిరీలోకి వచ్చేస్తారు. ఒబెసిటీ కేటగిరీలోకి వచ్చారంటే మీరు వెంటనే అలార్మింగ్గా, అంటే మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ ఎల్లో గ్రీన్ కలర్ ఏది ఉన్నా కూడా అస్సలు మంచిది కాదు. ఓన్లీ మీరు మెయింటైన్ చేయాల్సింది గ్రీన్ కలర్ మాత్రమే. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదామా? సో నెక్స్ట్ ఏంటి అంటే బాడీ ఫ్యాట్. ఒక అడ్రస్ క్లియర్ వచ్చిందా? అంటే ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి, దానికి బిఎంఐ అనేది ఈ రేంజ్లో ఉండాలి. గ్రీన్ కలర్లో ఉంది కదా అది బాడీ ఫ్యాట్ అనేది కూడా కరెక్ట్గా ఉండాల్సిన రేంజ్లో ఉండాలి. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. అదెంత అంటే మగవాళ్ళకి వచ్చేసి 24 లోపల ఉండాలి, ఆడవాళ్ళకి వచ్చేసి 30 లోపల ఉండాలి. అది ఎలా తెలుస్తుందంటే బిఎంఐ చెక్ చేసే వెల్నెస్ ఎవాల్యుయేషన్ చెకప్ మెషిన్ ఉంటుంది మీ న్యూట్రిషన్ సెంటర్లో. అది ఒకవేళ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇబ్బంది. ఎందుకు? తక్కువ ఉంటే మనకు బాడీకి ప్రొటెక్షన్ అనేది మిస్ అయ్యే అవకాశం. అదే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? సో చాలా ఇబ్బందులు ఉంటాయి. బాడీ ఫ్యాట్ ఎక్కువైనప్పుడు గుండెకి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. ఇంకా అంటే గుండె కొట్టుకోవడం వినిపించవచ్చు. మీకు ఇంకా చాలా చాలా రకాల ఇబ్బందులు మీకు బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల వస్తాయన్నమాట. నెక్స్ట్ మజిల్. కండ శాతం ఇది కూడా కరెక్ట్గా ఉండాలి. ఇది కరెక్ట్గా ఉండాలా లేదా ఎలా తెలుసుకుంటాము? దీనికి కూడా మెషినే హెల్ప్ చేస్తుంది, వెల్నెస్ ఎవాల్యుయేషన్ మెషిన్. బట్ ఎందుకు కరెక్ట్గా ఉండాలి కండ శాతం అంటే మీరు చూడండి, మీరు ఏదైతే బాడీ ఫ్యాట్ కండ పుని ఫ్యాట్ని పక్కన పెడితే ఫ్యాట్ ఉన్న పర్సన్ ఒబేస్గా కనబడతాడు, కండ ఉన్న పర్సన్ ఫిట్గా కనబడతాడు. ఎందుకు? ఎందుకంటే అంతే వెయిట్ ఉన్న ఫ్యాట్ కానీ అంతే వెయిట్ ఉన్న కండను కానీ ఒక మెషిన్లో కేజీ ఫ్యాట్, 2 kg ఫ్యాట్, 2 kg మజిల్ని మీరు బరువు తూకం వేశారు అంటే సైజు ఫ్యాట్ది పెద్దగా కనబడుతుంది, కానీ కండ అనేది తక్కువగానే ఉంటుంది. రైట్? సో కాబట్టి ఎప్పటికీ మజిల్ని మనము ఈవెన్ కరెక్ట్గా మజిల్ మెయింటైన్ చేస్తే మన వెయిట్ లాస్ కూడా బాగా జరిగే అవకాశం ఉందంటే కెలోరీ బర్నింగ్ కూడా బాగా జరుగుతుంది. ఇక్కడ క్లియర్ కనబడుతుంది చూడండి. లెఫ్ట్ సైడ్ ఉన్న పర్సన్ ఏమో మీకు ఒబేస్గా ఉన్న పర్సన్, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పర్సన్. ఆ తర్వాత రైట్ సైడ్ ఉన్న పర్సన్ ఏమో ఐడియల్ మజిల్ ఉన్న పర్సన్. సో ఎవరు ఫిట్గా ఉన్నట్టు? రైట్ సైడ్ ఉన్న పర్సన్. సో ఈ తర్వాత విజరల్ ఫ్యాట్.
విజరల్ ఫ్యాట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి వేరే ఎక్కడ బయట ఎక్కడ ఏ టెస్ట్లో కూడా ఈ డయాగ్నోసిస్ సెంటర్లో చెప్పలేరు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పొట్టలో ఉండే ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి విజరల్ ఫ్యాట్ అనేది ఇక్కడ కొద్దిగా ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఏది ఎల్లో కలర్లో మధ్యలో ఉందా, అది విజరల్ ఫ్యాట్. ఇది 1 to 7 ఉండాలి. 1 నుంచి 7 లోపల ఉండాలి. ఇది 7 కంటే పెరిగిందా, మీకు పైన ఒక లేయర్ ఇంకొకటి వచ్చేస్తుంది చూడండి. అది చాలా డేంజర్ కేటగిరీలోకి వచ్చేసినట్టు. ఎందుకు, ఇక్కడ ఉండే ఆర్గాన్స్కి తగినంత వర్క్ చేయడానికి వర్క్ అవి ఇక్కడ ఏమేమి ఉంటాయి, కిడ్నీస్ ఉంటాయి, ఈ పెద్ద పేగులు చిన్న పేగులు ఉంటాయి, ఆ తర్వాత గుండె ఉంటుంది. పైకి వచ్చేస్తే ఇక్కడ కాలేయము, పొట్ట, జీర్ణాశయము ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వాలంటే ఎంత ఫ్యాట్ ఉండాలో అంతే ఉండాలి. అందుగురించే 1 to 7, 1 నుంచి 7 లోపల. ఎప్పుడైతే 1 నుంచి 7 లోపల కంటే పెరిగిందో అక్కడ ఆ ఆర్గాన్స్ పనిచేయడానికి వాటికి ప్లేస్ సరిపోదు. కాబట్టి అక్కడ ఎంత ఉండాలో అంత ఉండాలి. ఒకవేళ మీ తెలిసింది 7 కంటే ఎక్కువ ఉంది, 10 ఉంది, అది అలారం. సో ఇంకా 15 ఉంది, ఇంకా అలారం. 20 ఉంది, ఇంకా అలారం. సో ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత మంచిది. ఇక్కడ చూడండి, నార్మల్ ఫ్యాట్, నార్మల్ హార్ట్, నార్మల్ అంటే లిమిటెడ్ ఫ్యాట్ ఎంత ఉండాలో అంత ఉన్న హార్ట్ గుండె, ఇక్కడ విజరల్ ఫ్యాట్ ఎక్కువ అయిపోయిన గుండె. సో ఏది బెటర్గా ఉంది? సో ఆబ్వియస్గా నార్మల్గా ఉన్న గుండె. సో అలాగే ఎప్పుడైతే విజరల్ ఫ్యాట్ ఎక్కువ అవుతుందో రక్తనాళాలు కూడా కూడిపోవడము, కొలెస్ట్రాల్కి సంబంధించిన ఇష్యూ రావడము అది కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల విజరల్ ఫ్యాట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి చాలా హార్ట్కి సంబంధించిన రిస్క్ బాగా పెరిగే అవకాశం ఉంది. మంచిదైనా హార్ట్కి సంబంధించిన రిస్క్ పెరిగితే అస్సలు మంచిది కాదు. కరెక్ట్. సో కాబట్టి మీరు ఎంత విజరల్ ఫ్యాట్ని అంత కంట్రోల్లో పెట్టుకుంటే మీ గుండె ఆరోగ్యం అంత మీ చేతిలో ఉంటుంది. రైట్. నెక్స్ట్ రేంజ్ చూసుకున్నారు కదా, 1 to 3 ఎక్సలెంట్, పర్ఫెక్ట్ అనమాట. 4 to 6 హెల్దీ, 7 to 9 బ్యాడ్, 10 and above ఉందంటే ఇట్స్ అలార్మింగ్. మీరు వెంటనే యాక్షన్లోకి రా. ఇవి మన బాడీకి సంబంధించిన అడ్రస్లు. ఈ అడ్రస్లు పర్ఫెక్ట్గా ఉంటేనే మీ హెల్త్ మీ చేతిలో కంప్లీట్గా ఉంటుంది. ఇప్పుడే కాదు, నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 20 years, నెక్స్ట్ 30-40 years కూడా మీ హెల్త్ని మీరు భరోసా. ఎలాగైతే ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనకు ఒక భరోసా ఉంటుంది, ఏమైనా ఖర్చులు వచ్చినా, మెడికల్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ వచ్చినా మనకి ఏ ఇబ్బంది లేదని. అలాగే ఈ రీడింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీకు ఒక ఇన్సూరెన్స్ కంటే ఎక్కువ, అంటే మీకేమీ అవ్వదు, మీరు ఎలాంటి హెల్త్కి సంబంధించిన రిస్క్లో లేరు అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. మన కమ్యూనిటీలో చాలా మంది చెప్తుంటారు కదా, నేను ఇంతకుముందు చాలా ఎప్పుడు బతుకుతానో లేదో అనుకునేదాన్ని, ఇప్పుడైతే నేను 100+ కూడా చాలా హెల్తీగా ఉంటాను, నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందని. అది ఎలా వస్తుందంటే దీనివల్ల వస్తుంది. రైట్. సో వీటి గురించి తెలుసుకున్నాం. మరి ఇక్కడ చాలా మంది దేని గురించి వస్తారు, వెయిట్ లాస్ గురించి వస్తారు, వెయిట్ గెయిన్ గురించి వస్తారు, హెల్త్ బెటర్. అవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి ఇవి అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటవి? మీ బిఎంఆర్ మీద, ఆ తర్వాత మీరు ఫాలో అయ్యే ప్రోగ్రామ్ మీద, ఇంకా మీ హెల్త్ కండిషన్ మీద, నెక్స్ట్ లైఫ్ స్టైల్ మీద, దెన్ మైండ్ సెట్ మీద, ఫైనల్గా మీరు ఫాలో అయ్యే ప్రోగ్రామ్ మీద. అందరూ ఇక్కడ బరువు తగ్గడానికి వచ్చారు కదా చాలా మంది ఎక్కువగా మన కమ్యూనిటీలో. సో మరి బరువు తగ్గడం ఎలా ఉంటుంది అంటే మీరు ఈ 5 పారామీటర్స్ ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. సో మరి వీటి గురించి తెలుసుకుంటే మనకు ఎంత కావాలంత ఈజీగా తగ్గుతాం కదా. కొంతమంది ఇక్కడ మనకు మ్యారథాన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎంతమంది మ్యారథాన్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? మ్యారథాన్లో ఉన్నారు చాలా మంది. ఒకవేళ ఇంకా మీరు బరువు తగ్గే ప్రోగ్రామ్ గురించి వచ్చారు, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ గురించి వచ్చారు, మీరు మ్యారథాన్లో లేరు అంటే వెంటనే మీరు మీ కోచ్ని, మీ క్లబ్ ఓనర్ని కాంటాక్ట్ చేయండి. వండర్ఫుల్ ప్రోగ్రామ్ మీకు మ్యారథాన్ అనేది. ఆ మ్యారథాన్లో మీరు పార్టిసిపేట్ చేశారంటే మీకు కావాల్సిన వెయిట్ అంతా కూడా హ్యాపీగా మీరు మీ కంట్రోల్లో పెట్టుకుంటారు. సో వీటికి తెలుసుకునే ముందు ఇంకొక ముందు అడ్వాన్స్గా వెళ్ళి ఫస్ట్ క్యాలరీస్ అంటే ఏంటి, మనం తినే ఆహారంలో ఎంత శక్తి ఉంది, అది ఎలా కరుగుతుంది, అది తక్కువ కరిగితే ఏం చేయాలి, ఎక్కువ కరిగితే ఏం చేయాలి, నాకు కావాల్సిన విధంగా ఎట్లా కరిగించుకోవాలి అనేది ఇక్కడ మనం చూద్దాం. దానికి ముందర ఫ్రెష్ ఉన్న వాళ్ళకి సిప్ వేయండి. మనం తినే ఆహారంలో 3 రకాల పదార్థాలు ఉంటాయి. 1 కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, 2 ఫ్యాట్ ఉంటుంది, 3 ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్లో సేమ్ క్యాలరీస్ ఉంటాయి. క్యాలరీస్ అనేది ఒక యూనిట్, కొలత. మనము ఎత్తును మీటర్లలో, కిలోమీటర్లలో దూరాన్ని, కూరగాయలని
కిలోలలో, పెట్రోల్ లీటర్లో ఎలా కొలుస్తామో మనం తినే ఆహారంలో ఉన్న శక్తిని కొలవడానికి మనము ఒక యూనిట్ అరేంజ్ చేసుకున్నాం. అదే క్యాలరీస్. క్యాలరీస్ అనేది చాలా చిన్న సెంటీమీటర్లు కిలోమీటర్లు పోల్చుకుంటే కిలోమీటర్లు పెద్దది, సెంటీమీటర్లు చాలా చిన్నది. అలాగే కిలో క్యాలరీస్తో పోల్చుకుంటే క్యాలరీస్ అనేది చాలా చిన్నది. కాబట్టి మనం క్యాలరీస్ అని మాట్లాడితే అది కిలో క్యాలరీస్ అన్నట్టే లెక్క. సో ఈ కిలో క్యాలరీస్ అనేది మనకు కార్బోహైడ్రేట్స్లో కూడా ప్రోటీన్లో కూడా 4 కిలో క్యాలరీస్ ఉంటుంది. మరి వేరాస్ ఫ్యాట్ని మనం విలన్ ఎందుకు చూస్తామంటే డబుల్ కంటే ఎక్కువ 9 కిలో క్యాలరీస్ 1 గ్రామ్ దేంట్లో 1 గ్రామ్లో. విటమిన్స్ మినరల్స్లో నెగ్లిజిబుల్, వీడి వాటర్లో ఆల్మోస్ట్ నథింగ్. ఆ వాటర్లో ఏమీ ఉండవు. మరి ఇది ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఎక్కువగా సౌత్ ఇండియన్స్ ఏం తింటారు ఎక్కువగా? ఇడ్లీ, రైట్? సో ఇడ్లీలో 100 క్యాలరీస్ ఉన్నాయనుకుందాం, రైట్? ఆ విధంగా మనం తినే ఆహారం, రోజంతా తినే ఆహారం ప్రతి ఒక్కదానికి మనము లెక్కలు వేసుకోవచ్చు, రైట్? ఎలాగా 100 క్యాలరీస్ ఎలాగా? 100 కిలో క్యాలరీస్ ఎలాగా? ఇప్పుడు రైట్, ఒక పిండి అంటే ఇడ్లీ చేయడానికి ఏం చేస్తారు? నాకైతే పెద్దగా తెలియదు, బట్ మీ అందరికి ఐడియా ఉంది. మినపప్పు, రవ్వ నానబెట్టినప్పుడు ఆ రెండిట్లో ఉండేది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. ఒక ఇడ్లీ 25 గ్రాముల ఇడ్లీ వేసామనుకోండి, 25 గ్రాముల పిండితో వేసామనుకోండి. సో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి. మరి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ రెండు ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి 1 గ్రామ్కి? 4 కిలో క్యాలరీస్. మరి 25 గ్రాములకి ఎన్ని కిలో క్యాలరీస్ వస్తాయి? 100 గ్రాములు. ఆ విధంగా మనము ప్రతి ఒక్కదానికి లెక్కలు కట్టొచ్చు. అంటే ఇంకా నేను ఎగ్జాక్ట్లీ ఎంత శక్తి తింటున్నాను, ఎన్ని క్యాలరీస్ తింటున్నాను, నాకు ఎక్కువ తింటున్నానా, తక్కువ తింటున్నానా, మీకు ఆ లెక్కలు కరెక్ట్గా ఇంకా డీటెయిల్గా అర్థం అవడానికి మీ కోచ్, మీ క్లబ్ ఓనర్ రోజు చెప్పే క్లాసెస్ జాగ్రత్తగా వినండి. ఈవెన్ మార్నింగ్ మనము ఎవ్రీడే వర్చువల్ క్లబ్ ఫిట్ అవర్లో ఎక్సర్సైజ్ తర్వాత మనం చాలా ఈ ప్లేట్ కాన్సెప్ట్ క్లియర్గా మాట్లాడుకుంటున్నాం. చాలా చాలా మంచి మంచి టాపిక్స్ ఇవన్నీ మాట్లాడడం, ఇవన్నీ కవర్ అయిపోయాయి. అయితే మనము ఎంత తింటున్నామో అంతే ఖర్చు పెట్టామంటే మనకు ఆ బరువు పెరగకుండా అలాగే మెయింటైన్ అవుతుంది. ఎక్కువ తిని తక్కువ ఖర్చు పెట్టామా బరువు పెరుగుతాం, తక్కువ తిని ఎక్కువ ఖర్చు పెట్టామా బరువు తగ్గుతాం. సో మనం ఇక్కడ చేస్తుంది అదే. అలా అని చెప్పేసి సింపుల్గా నేను తక్కువ తింటేస్తే, ఫుడ్ మానేస్తే బరువు తగ్గుతామా లేదా, అది మీకు నెక్స్ట్ తెలుస్తుంది ఎలాగనేది. ఇప్పుడు చూద్దాం. ఒక టిపికల్ డేలో ఒక 24 గంటల్లో నేను ఎంత తింటున్నాను, ఎంత ఖర్చు పెడుతున్నాను అనేది ఇక్కడ మీకు డీటెయిల్గా. ఓకే, ఇప్పుడు మీరు ఇంకా ఇది రాసుకోండి, మీకు తెలుస్తుంది. మీరు మీ కోచ్ సహాయంతో, మీ క్లబ్ ఓనర్ సహాయంతో మీరు ఏం చేస్తారంటే మీరు ఎగ్జాక్ట్గా మీరు తినే ఆహారం చెప్పండి. నేను కొందరు రైస్ తినొచ్చు, కొందరు చపాతీలు, రొట్టెలు అవి తినొచ్చు, రకరకాలుగా. ఒక్కొక్కరి ఫుడ్ హ్యాబిట్స్ ఒక్కలాగా ఉంటాయి. సో మీరు తినే పదార్థాలను కరెక్ట్గా చెప్పండి. ఇందులో ఎంత ఉంది, ఇది కార్బోహైడ్రేట్సా, ప్రోటీనా, ఫ్యాటా, అది లెక్కలు కట్టి మరి మీకు ఆల్రెడీ రెగ్యులర్గా మీరు మన వర్చువల్ క్లబ్ కానీ, మన డైలీ హైబ్రిడ్ క్లబ్స్ కానీ మీరు అటెండ్ అయిన వాళ్ళు మీకు ఈ పాటికి ఇక్కడ మాట్లాడుతున్న అన్ని కూడా ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది, రైట్? సో ఇండియన్ టిపికల్ మనం మామూలుగా సౌత్ ఇండియన్స్ మనం తినే బ్రేక్ఫాస్ట్ లెక్క కట్టుకుంటే ఇడ్లీ అయినా, దోశ అయినా, ఏదైనా కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 900 కిలో క్యాలరీస్ శక్తి వచ్చే అవకాశం ఉంది. 900 యావరేజ్గా. ఒక దాంట్లో ఎక్కువ రావచ్చు, ఒక రోజు తక్కువ రావచ్చు. అదే తర్వాత మనము టీ కాఫీ తాగుతామో కొందరికి అలవాటు ఉంటుంది కదా, అది తాగేసరికి మళ్ళీ 150 కిలో క్యాలరీస్ వస్తాయి 11, 12కి. మళ్ళీ మధ్యాహ్నం ఏం చేస్తాం? లంచ్లో మంచిగా అన్నము, చపాతీలు, కూరగాయలు, మటన్, చికెన్, గుడ్లు, ఇవన్నీ, పెరుగు, ఇవన్నీ, పచ్చళ్ళు, ఇవన్నీ పెట్టుకొని తింటాం కదా. ఆ విధంగా యావరేజ్గా, మరీ హెవీ కాకుండా మరీ తక్కువ కాకుండా యావరేజ్గా తిన్నామంటే మనకు 1200 నుంచి 1500 క్యాలరీస్ వస్తాయి. మరి మళ్ళీ ఈవినింగ్ ఒకవేళ అది తిని మనము కరిగించలేదు అనుకోండి, ఊరుకుంటామా? మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి టీ తాగాలనిపిస్తుంది, బిస్కెట్ తినాలనిపిస్తుంది, సమోసా తినాలనిపిస్తుంది. బిస్కెట్, సమోసా రెండు తిన్నామంటే 250 క్యాలరీ వరకు వస్తాయి. కానీ ఓన్లీ చాయ్ బిస్కెట్ తాగినా కూడా 150 క్యాలరీస్ వచ్చేస్తాయి. మరి రాత్రి భోజనం ఈ మధ్య స్టైల్గా కొద్దిగా లైట్గా చేస్తున్నారు కదా, పుల్కలని అని చేస్తున్నారు కదా. సో అలా చేసిన దానికి మీకు 900 కిలో క్యాలరీస్ వస్తాయి. సో అంతా కలుపుకుంటే మనం మినిమం సైడ్ తీసుకుని, ఎక్కువ సైడ్ చేసుకోకుండా మినిమం సైడ్ తీసుకున్నా కూడా అంతా కలుపుకుంటే మనకు ఎంత ఇది లెక్క కూడా ఉంది. 3300 కిలో క్యాలరీస్ మనము తినేసాం ఒక రోజులో, 24 గంటల టైంలో. రాత్రి 8 గంటలు పడుకుంటే 16 గంటల టైంలో. మరి ఇది తిన్నాం అంటే ఇంత శక్తి మన శరీరం లోపలికి పోయింది. మరి ఎంత ఖర్చు పెట్టాం చూడాలి కదా.
చూద్దామా? తెచ్చుకో. కరిగించింది ఎంత? ఖర్చు పెట్టింది ఎంత? సో ఖర్చు మనం రెండు విధాలుగా పెడతాం. ఎలాగా? రెండు విధాలుగా ఎలాగా? మీరు ఇప్పుడు కూర్చొని వింటున్నారు. శక్తి ఖర్చు అవుతుంది. మీరు తిన్న ఆహారంలో కొంత శక్తి ఖర్చు అవుతుంది. మీరు అటు ఇటు తిరుగుతున్నారు, పనులు చేసుకుంటారు, వంటలు చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, జాబ్లోకి వెళ్తున్నారు, బండి నడిపిస్తున్నారు, మెట్లు ఎక్కుతున్నారు, ఏ బట్టలు ఉతుకుతున్నారు, ఏం చేసినా మీకు శక్తి అనేది ఖర్చు అవుతూనే ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక విధంగా కూడా ఖర్చు అవుతుంది. అదేంటి? మనం ఎలాగైతే పని చేస్తామో మన గుండె కూడా పనిచేస్తుందా? ఎంతమంది గుండె పనిచేస్తుంది? ఎంతమంది కిడ్నీస్ పనిచేస్తున్నాయి? ఎంతమంది లంగ్స్ పనిచేస్తున్నాయి? ఎంతమందికి కళ్ళు, ముక్కు, రక్తం అంతా అన్ని అంతా రక్త ప్రసరణ వ్యవస్థ అంతా పనిచేస్తుందా? అందరికి పనిచేస్తుంది పనిచేస్తుంది కాబట్టి మీరు వింటున్నారు, ఇక్కడ కూర్చున్నారు, వింటున్నారు, అన్నీ జరుగుతాయి. ఆ పని చేయడానికి కూడా మనకి ఎలాగే పని చేయడానికి శక్తి కావాలో ఇదంతా పని చేయడానికి కూడా మనకు కొంత శక్తి కావాలి కదా! ఆ శక్తిని కరెక్ట్‌గా లెక్కగట్టొచ్చు. అది కూడా మన న్యూట్రిషన్ సెంటర్‌లలో మీరెప్పుడైతే వచ్చినప్పుడు ఆ చెకప్ షీట్ చేస్తారో దాంట్లో క్లియర్‌గా మెన్షన్ చేస్తుంది. 24 గంటల్లో మీరెన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతున్నారనేది నాకు అందులో తెలుస్తుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర స్లిప్ ఉంటే మీకు చెకప్ షీట్ పెట్టుకొని కూర్చోమన్నా కదా! చూయించండి ఎవరి దగ్గరైనా ఉందా? చెకప్ షీట్ పెట్టుకొని కూర్చున్నారా? ఓహ్! వెరీ గుడ్. హేమలత గారు చూపిస్తున్నారు. వెరీ గుడ్. ఆ చెకప్ షీట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ చెకప్ షీట్ మీరు ఉంటే ఇంకా క్లియర్‌గా మీకు తెలుస్తుంది. మీరు ఈ అంటే ఈ బిఎంఆర్ ఏంటి? ఎంత బిఎంఆర్ అంటారు దాన్ని. బిఎంఆర్ అనేది కొందరిలో 1300 ఉంటుంది. కొందరు 1100 ఉంటుంది. లేడీస్‌లో కొంచెం తక్కువ ఉంటుంది. కొందరు ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ చేసే వాళ్ళలో ఉండే వాళ్ళలో కొంచెం తక్కువ ఉంటుంది. అదే ఆహ్, హెవీగా వర్క్ చేసి బాడీ కూడా హెవీగా ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. రైట్? సో, అలాగా బిఎంఆర్ అంటే ఒక రోజు మనము మన శరీరంలో అవయవాలు పనిచేస్తూ ఎంత లేదన్నా 1200-1500, 1600 ఈవెన్ కొంతమంది 1800 కూడా ఖర్చు పెడుతున్నారు. సో, యావరేజ్‌గా మనం తీసుకుందాం. అది బిఎంఆర్ ప్రకారంగా 1500-1800 తీసుకుంటున్నారంటే మనకి ఒక 1700 యావరేజ్‌గా తీసుకుందాం. 1700. సో, ఇది పని చేస్తూ గంటకి, నిమిషానికి ఒక కిలో క్యాలరీ ఖర్చు పెడతారనుకుంటే, నిమిషానికి అంటే ఆ పని, ఈ పని చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఈవెన్ మీరు కూర్చున్నారంటే కూడా నిమిషానికి ఒక క్యాలరీ ఖర్చు పెట్టారు. సో, గంటకెంత? 60 కిలో క్యాలరీస్. మరి 8 గంటలు పడుకున్నాం, 16 గంటలు మేలుకున్నాం. 16 గంటలకి ఎంత అవుతుంది? 960 కిలో క్యాలరీస్. ఈ విధంగా మీకు 2660 క్యాలరీస్ మీరు ఖర్చు పెట్టారు. ఇది 1700 బిఎంఆర్ ఉన్న వాళ్ళకి. ఒకవేళ తక్కువ బిఎంఆర్ ఉంది. నా బిఎంఆర్ 1200 ఉంది. అట్లాంటప్పుడు మీది 2165కి అవుతుంది. నా బిఎంఆర్ 2000 ఉంది. అది పెరుగుతుంది. అంటే మీరు తిన్నదేమో 3300, ఖర్చు పెట్టిందేమో 2660. మిగిలిందెంత? ఎక్సెస్ ఎంత తిన్నారు? ఎంత శక్తి తిన్నారు? అంటే 640 కిలో క్యాలరీస్ తిన్నారు. ఇది నార్మల్‌గా తిన్నప్పుడే. మరి మీరు ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఏదో పెద్ద ఈవినింగ్ ఈరోజు డిన్నర్‌కెళ్లారు. అక్కడిక్కడ హెవీగా బిర్యానీ మధ్యాహ్నం మీ ఆవిడ మంచిగా చేసింది మీ గురించి తెచ్చి బాగా తిన్నారు అంటే ఇంకా ఎక్కువ క్యాలరీస్ అవుతాయి. ఇది యావరేజ్‌గా నార్మల్‌గా తిన్న వాళ్ళకి. నార్మల్ డేలో తిన్న వాళ్ళకి 600. ఇప్పుడు ఎక్కువ తిన్నారంటే ఎంత మిగులుతుంది? 640 ప్లేస్‌లో 1000 మిగలొచ్చు, 1500 మిగలొచ్చు. ఈవెన్ కొంతమంది హెవీగా స్వీట్లు, గీట్లు తిన్న వాళ్ళకి ఐస్ క్రీమ్‌లు గట్రా పార్టీలలో తిని చేసిన వాళ్ళకి ఈవెన్ డ్రింక్‌లు అట్లా తాగిన వాళ్ళకి ఇంకా 2000, 3000 క్యాలరీస్ కూడా ఎక్సెస్ తింటారు. దట్ ఈస్ వాట్ మీకింకా అంటే మీరు తినే ఆహారంలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని తెలుసుకున్న వాళ్ళకి అది మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో, ఇదేమవుతుందంటే మన ఇళ్లలో ఇన్వర్టర్స్ ఉంటాయి కదా! ఆ ఇన్వర్టర్ ఎలాగైతే కరెంట్ ఉన్నప్పుడు మనకు స్టోర్ బ్యాటరీ చార్జ్ అయిపోయి కరెంట్ పోయినప్పుడు పనిచేస్తుందో, అదేవిధంగా ఈ ఫ్యాట్ అనేది బాడీ ఏం అర్థం చేసుకుంటుందంటే బహుశా పురుషోత్తంకి 2, 3 రోజులకు ఫుడ్డు లేదేమో, దొరకదేమో అందు గురించి ఈరోజు అడ్వాన్స్‌గా తిన్నాడు. ఎక్కువ తిన్నప్పుడు అలా అర్థం చేసుకొని ఇక్కడ పొట్ట దగ్గర ఆహ్, మ ఇక్కడ సైడ్‌లలో అక్కడ, ఇక్కడ స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. కానీ మనము ఊరుకుంటామా? అక్కడ స్టోర్ చేసుకుందని బాడీకి మనకు తెలీదు. కాబట్టి మళ్ళీ రేపు మళ్ళీ తింటాం, ఎల్లుండి తింటాం. అలాగా పెరుగుతూ, పెరుగుతూ 5, 10, 15, 20 కిలోలు, 30 కిలోలు పెరుగుతూ వచ్చాము. ఆహ్, మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత బరువులు తగ్గుతున్నాం. ఎలా తగ్గుతున్నాం? అది కూడా చూద్దాం. విత్ హెర్బల్ లైఫ్ ఈ న్యూట్రిషన్ ఫుడ్‌తో ఎవరైతే ఈరోజు ఫస్ట్ టైమ్ పీడీడీ ప్రోగ్రామ్‌కొచ్చి ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఈరోజు నుంచి ఎందుకు స్టార్ట్ చేయాలనేది క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఒకవేళ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎందుకు 2 పూటలు స్టార్ట్ చేయమన్నారు? 2 పూటలు ఏంటి వీళ్ళకి ఒక పూట తాగితే సరిపోతుందా? 2 పూటలు ఎందుకు అనుకున్న వాళ్ళకి కూడా మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఈ ఇది కరెక్ట్‌గా విన్నారంటే. ఓకే. రైట్. మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం చేస్తున్నారిప్పుడు?
టిఫిన్ ఇడ్లీ దోశ పూరి బదులుగా షేక్ తాగుతున్నారు. షేక్ తర్వాత లంచ్ స్నాక్స్ తినమంటున్నాం. ఏం తినమంటున్నాం? కీరా, క్యారెట్ లాంటి సలాడ్స్ హెల్దీ తినమంటున్నాం. దాంట్లో ఆల్మోస్ట్ జీరో. లంచ్ మీరు యాజ్ యూజువల్గా ఏం చేంజ్ చేయొద్దు, నార్మల్గా తినండి అంటున్నాం. రైట్, దానికి మళ్ళీ సేమ్ అదే కిలో క్యాలరీస్ తీసుకుందాం. ఎందుకు 1200 నుంచి 1500 నార్మల్ తింటే. మళ్ళీ ఈవినింగ్ పూట మీరు ఏదైనా హెల్తీ స్నాకే తిన్నారు. వాటర్ తప్ప ఇంకేం తిన్నా కూడా క్యాలరీస్ వస్తాయి అనుకున్నాం కదా. సో ఆ విధంగా స్నాక్స్లో మీకు 100-150 కిలో క్యాలరీస్ వచ్చాయి. మళ్ళీ రాత్రిపూట ఈ రోజు నుంచి ఎవరైతే బరువు తగ్గాల్సిన వాళ్ళు ఉన్నారో ఈ రోజు నుంచి మీరు మీ దగ్గర ఈ ఒకవేళ ఆల్రెడీ మార్నింగ్ తాగుతున్న షేక్లో వచ్చే అదే షేక్ని మీరు ఈవినింగ్ కూడా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే మీరు ఆ, క- ఇప్పుడు ఈ లెక్క మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు మార్నింగ్ మామూలుగా ఇడ్లీ దోశ పూరి తింటూ ఎన్ని క్యాలరీస్ తీసుకున్నాం? 900. రాత్రి భోజనం మళ్ళీ 900. సో దాని ప్లేస్లో మీరు షేక్ ఎప్పుడైతే తీసుకుంటారో ఓన్లీ 200 క్యాలరీస్ షేక్లో వస్తాయి. రాత్రి పొద్దుట కలిపి కంప్లీట్గా మార్నింగ్ 900లో 200 అయిపోయింది కాబట్టి 700 తగ్గింది. నైట్లో 700 తగ్గింది. టోటల్గా 1400 క్యాలరీస్ తగ్గించాం. సో తగ్గించి సార్ ఏముంది క్యాలరీస్ తగ్గించడమే కదా, ఏముంది ఫుడ్ మానేస్తే సరిపోతుంది అంటారా? ఇది చూసుకోండి, మీరు మీ కాలు పప్పులో వేసేసి ఉంటారు. ఎందుకంటే అలా చేసి ఫాస్టింగ్ చేసి బరువు తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఉల్టా జబ్బులు తెచ్చుకున్న వాళ్ళు, ఎసిడిటీ తెచ్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కరెక్ట్, ఇంకా ఓవర్ వెయిట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏంటి నేను ఫాస్టింగ్ చేస్తున్నాను అయినా కూడా ఓవర్ వెయిట్ అయిపోతున్నాను అన్న క్వశ్చన్ కూడా చాలా మందికి ఉంటుంది. అడగండి, మీ కోచ్ల క్లబ్ ఓనర్ మీకు చెప్తారు డీటెయిల్గా. ఇప్పుడు మీరు ఆ, ఈ విధంలో మీరు ఓన్లీ ఇంతకుముందు 3300 కిలో క్యాలరీస్ ఇచ్చారు. ఇప్పుడు ఓన్లీ 1750 కిలో క్యాలరీస్ మాత్రమే ఇస్తున్నారు. చూడండి, నెట్ 1400 పైన క్యాలరీస్ మీకు డెఫిసిట్ అయింది. ఇంతకుముందు ఏమో ఆ, అంటే డే ప్రకారంగా లెక్కేసుకుంటే ఇంతకుముందు దాని ప్రకారంగా 1400, కానీ డే ప్రకారంగా లెక్కేసుకుంటే 2660 క్యాలరీస్ ఏమో ఖర్చు పెడుతున్నారు. మీరు ఇచ్చిందేమో ఓన్లీ 1750. సో నెట్ ఇప్పుడు తక్కువ పడింది. ఎంత తక్కువ పడింది? 910 క్యాలరీస్ తక్కువ పడింది. ఇందాక ఫ్యాట్ గురించి చూసాం. ఫ్యాట్ 1 గ్రాము 1 గ్రాము ఫ్యాట్లో 9 కిలో క్యాలరీస్ ఉంటాయి. మరి 910 కిలో క్యాలరీస్ మనము తగ్గించాము, తక్కువ ఇచ్చాము బాడీ కంటే. ఇది స్ట్రైట్ అవే ఫ్యాట్, మీకు బాడీలో ఉన్న ఫ్యాట్ ద్వారా మీకు అది అంటే ఇందాక ఇన్వర్టర్ గురించి చెప్పా కదా. ఇన్వర్టర్ కరెంట్ పోయినప్పుడు ఏం చేస్తుంది? బ్యాటరీలోంచి వాడుకుంటుంది. అలాగే శరీరంలో ఫ్యాట్ ఇందాక ఎక్కువ తిన్నాం కదా, అది స్టోర్ చేసుకొని ఇప్పుడు మనము ఫుడ్ ఫుడ్ తగ్గించలేదు. హెల్దీ ఫుడ్ అంటే బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తూ, దాన్నే రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అంటారు, ఆర్డీఏ అంటారు. ఆ ఆర్డీఏ ఇస్తూ మనము బాడీకి కావాల్సిన క్యాలరీస్ మాత్రం తగ్గించాం. ఆ క్యాలరీస్ తగ్గించిన దానికి మీకు 910 క్యాలరీస్. బాడీ ఏం చేస్తుంది? ఓహో, పురుషోత్తం ఈరోజు నాకు ఫుడ్ తక్కువ ఇచ్చాడు, క్యాలరీస్ తక్కువ చేశాడు, కాబట్టి ఆల్రెడీ నేను స్టోర్ చేసుకున్నాను కదా, నాలోంచి వాడుకుందాం అది అని చెప్పేసి ఇన్వర్టర్ ఫినామినాలో ఇది వాడుకుంటుంది. అలాగే మనము ఎవ్రీడే 100 గ్రాముల నుంచి 200 కిలోలు, ఒక రోజు కిలోన్నర కూడా తగ్గుతున్నారు కొంతమంది, మంచిగా హెల్తీగా ఫాలో అవుతూ అలా తగ్గుతూ తగ్గుతూ ఐడియల్ వెయిట్కి వస్తారు. దీన్నే ఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ అంటారు. ఓకే, అది ఎలా చేస్తారు? బరువు తగ్గాల్సిన వాళ్ళేమో డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తింటారు, బ్రేక్ఫాస్ట్ లో షేక్ తాగుతారు. టిఫిన్ బదులుగా టిఫిన్. ఇది టిఫిన్ మానేయట్లేదు, మీరు గుర్తుపెట్టుకుంటారంటారు. టిఫిన్ మానేశారంటారు. వాలంటీర్స్, కోఆర్డినేటర్స్ కొద్దిగా మీరు చూసుకోండి, డిస్టర్బ్ అవుతుంది. సో వెయిట్ లాస్ ఒక్కసారి మీరు మీ మ్యూట్లు చూసుకోండి అందరు కూడా. రైట్, సో ఫార్ అందరు నాతో ఉన్నారా? ఏమైనా స్పీడ్ ఎక్కువ వెళ్తున్నానా? కొంచెం స్పీడ్ ఎక్కువగానే ఉంది. బహుశా మీరు ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళైతే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. కానీ ఇప్పుడు కొద్దిగా అంటే మన సబ్జెక్ట్ ఎక్కువ కవర్ చేయాలి కాబట్టి కొద్దిగా మనం స్పీడ్గానే వెళ్తాము. సో మీకు ఏమైనా ఎక్కడైనా డౌట్స్ ఉంటే రాసుకోండి. మీకు మీ న్యూట్రిషన్ క్లబ్ ఓనర్స్ కానీ లేదు మీ కోచ్ కానీ మీకు అక్కడ క్లారిటీ ఇస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అందరు సైలెంట్గా ఉన్నందుకు. ఇంకా నెక్స్ట్ 15 మినిట్స్లో మొత్తం కంప్లీట్ క్లారిటీ వస్తుంది మనకు. అరే ఇంత ఉందా వెయిట్ లాస్ వెనకాలన్న ఒక మీకు క్లారిటీ కూడా వస్తుంది. వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. సో పొద్దుట మనం బ్రేక్ఫాస్ట్ బదులుగా షేక్ తాగాము, లంచ్ హెల్తీగా తిన్నాము, నెక్స్ట్ ఈవినింగ్ హెల్తీ స్నాక్స్తో పాటు అఫ్రెష్ లాంటి హెల్తీ తీసుకున్నాము. నెక్స్ట్ రాత్రిపూట ఈ రోజు నుంచి ఒకవేళ స్టార్ట్ చేయలేము వాళ్ళు, వెయిట్ లాస్ స్టార్ట్ చేయలేము వాళ్ళు, ఈ రోజు నుంచి నైట్ కూడా ఇదే షేక్ తాగుతూ మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసేయండి. ఆల్రెడీ చేసిన వాళ్ళకి మీకు ఎందుకు 2 పూటలు తాగమన్నారో క్లారిటీ వచ్చింది. రైట్, సో ప్రతిరోజు నేను హెల్తీగా ఉండాలి, నాకు వెయిట్ లాస్తో పని లేదు, వెయిట్ గెయిన్తో పని లేదు అనుకుంటే మీరు ఒక పూట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో షేక్ తాగండి. ఎందుకు? బాడీ కావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది,
మనం క్యాలరీస్ తగ్గించ నార్మల్గా 3 పూటలు తిన్నామంటే ఎక్సెస్ క్యాలరీస్ 3300 తింటున్నాం. మరి 3300లో ఎవ్రీడే 6-10 మిగులుతుంది. అది మీరు ఒక పూట షేక్ తాగారంటే నార్మల్ కంట్రోల్ అయిపోతుంది. హెల్తీ లంచ్ తింటారు, ఈవినింగ్ హెల్తీ స్నాక్స్ తింటారు, ప్రోటీన్ ఇంటేక్ కూడా పెంచుకుంటారు, రాత్రి కూడా డిన్నర్లో హెల్తీగా తింటారు. మరి బరువు పెరగాల్సిన మాట వాళ్ళ మాట ఏంటి? బరువు పెరగాల్సిన వాళ్ళు అయితే ఇంకా చాలా దృష్టవంతులు. వాళ్ళు 3 పూటలు తాగుతారు, 3 పూటలు తింటారు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ షేక్ తాగుతారు, లంచ్ చేస్తూ షేక్ తాగుతారు, ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటారు, అండ్ రాత్రి భోజనంతో పాటు మళ్ళీ షేక్ తాగితే వాళ్ళకి ఆ, వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. రైట్. ఏంటి ఇది ఫినామినా? ఎందుకు ఇలాగంటే 80% అనేది న్యూట్రిషన్ అండ్ 20% అనేది ఎక్సర్సైజ్, ఫిజికల్ వర్కౌట్ కూడా చేసుకోవాలి. టోటల్గా 100% అనేది మన మైండ్ సెట్. సో ఫస్ట్ మనం స్టార్టింగ్లో అనుకున్నాం మన ప్రోగ్రామ్ దేన్ని బట్టి ఉంటుంది దేని అనేది, రైట్. సో మనము ఒక్కసారి స్లైడ్ చూపిస్తాను మీకు. మన వెయిట్ లాస్ కానీ మన హెల్త్ కానీ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం ఫాలో ఏ ప్రోగ్రామ్ మీద, రైట్. ఇక్కడ చూడండి, బిఎంఆర్ మన మన ఎంత బిఎంఆర్ ఉంది అంటే మనం ఒక 24 గంటల్లో ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతుంది దాని మీద ఉంటుంది. అది మీకు కొద్దిగా అర్థమైపోయింది. అదేం చేంజ్ చేయలేము. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే మీ ఫిజికల్ యాక్టివిటీ కానీ మీరు బిఎంఆర్ ఎలా పెంచుకోవాలనుకొని మీ కోచ్ని అడగండి, మీకు ఇంకా డీటెయిల్గా చెప్తారు. హెల్త్ కండిషన్, మీరు ఒకవేళ థైరాయిడ్ లాంటి వాటికి టాబ్లెట్ వాడుతున్నారు, థైరాయిడ్ ఏమో బరువు పెంచుతుంది, మీరేమో బరువు తగ్గాలి ట్రై చేస్తారు. అలాంటప్పుడు కూడా మీకు ఫస్ట్ థైరాయిడ్ సెట్ అయ్యి ఆ తర్వాత వెయిట్ లాస్ అనేది లైఫ్ స్టైల్. మీరు 24 గంటల్లో పడుకోవడం, లేవడం, తినడం, ఎక్సర్సైజ్ చేయడం, టెన్షన్ లేకుండా గడపడం ఎవరు చేస్తున్నారు? నా ప్లేస్లో నేను చేస్తున్నాను, మీ ప్లేస్లో మీరు చేస్తున్నారు. అది మీరు కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మీరు నాకు మంచిగా హెల్తీగా అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మీ లైఫ్ స్టైల్ని హెల్తీగా మార్చుకోవాలి. మైండ్ సెట్ కూడా, మైండ్ సెట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇక్కడ మీరు కాన్ఫిడెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఈ ప్రోగ్రామ్ ఎవరో పరిచయం చేశారు మీకు, ఆల్రెడీ వాళ్ళు మంచి రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళే మిమ్మల్ని ఇక్కడ పరిచయం చేస్తుంటారు. వాళ్ళ రిజల్ట్ ఆల్రెడీ మీరు చూసుంటారు. సో అది చూసి మీకు కాన్ఫిడెన్స్ రావాలి. లేదంటే ఇది హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది ఇక్కడ ఈ రోజు స్టార్ట్ అయింది కాదు. 45 సంవత్సరాల కింద 90 దేశాలలో ఎంతోమంది వాడుతున్నారు. అండ్ మీ కోచ్ కూడా చాలా ట్రైనింగ్ ఇవ్వబడి నేషనల్, ఇంటర్నేషనల్ ట్రైనింగ్లలో అటెండ్ అయ్యి ఒక ఒక సర్టిఫికేషన్ తీసుకొని మరీ మీకు గైడ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మీ కోచ్ను కూడా మీరు నమ్మాలి, ఈ ప్రోగ్రామ్ని నమ్మాలి, హెర్బలైఫ్ని నమ్మాలి. ఇవన్నీ నమ్మినప్పుడే మీ మైండ్ సెట్ పరంగా మీరు ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్. అంటే మీరు నమ్మితేనే మీకు రిజల్ట్స్ అనేవి ఇంకా వస్తాయి, రిజల్ట్స్ కానీ ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. దెన్ ఫైనల్గా మీరు మీ ప్రోగ్రామ్, ఇవన్నీ మీ చేతిలో. కానీ ఈ ప్రోగ్రామ్ మీరు ఫాలో అయ్యి దాన్ని బట్టి మీకు ఫైనల్గా మీ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఫైనల్గా ప్రోగ్రామ్ ఏమేమున్నాయి చూద్దాం. ఆ ప్రోగ్రామ్ ఏముందంటే బేసిక్ ప్రోగ్రామ్. బేసిక్ ప్రోగ్రాంలో మీరు ఆల్రెడీ వీళ్ళలోకి తెచ్చుకున్నారు. కొంతమంది ఏంటి తెచ్చుకున్నారు? ఫార్ములా 1, ప్రోటీన్ పౌడర్, అఫ్రెష్ అండ్ షేక్మెంట్. ఇవి బేసిక్ దాంట్లో వస్తాయి. ఇవి మీరు ఇంట్లో తెచ్చుకొని వీటితో ఎలా తయారు చేసుకోవాలి వాటికి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా వచ్చి ఉంటాయి. మీరు ఆల్రెడీ అదే ప్రోగ్రామ్ నైట్ కూడా ఫాలో అవ్వచ్చు. లేదు ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే మీరు దీనికి ఎంత అవుతుంది, దీన్ని ఎలాగ నేను తీసుకోవాలి అనేది మీరు ఈ కోచ్ని అడగండి, చెప్తారు. ఇది బేసిక్. సో ఇంకా దీంతో పాటు ఎన్హాన్సర్స్ ఉన్నాయి. అంటే నేను వెయిట్ లాస్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి, నాకు 3 to 4 kgs కంటే ఇంకా ఎక్కువ మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి, నాకు పర్టికులర్ వ్యారేజ్ ఉంది, ఇంకా ఏమైనా ఉందంటే మీకు ఇవి కూడా హెల్ప్ చేస్తాయి. ఏంటి? మీకు మల్టీవిటమిన్ అండ్ మినరల్, ఇది హెల్త్ బెటర్ చేయడానికి హెల్ప్ అవడంతో పాటు మీకు ఈవెన్ ఈ వెయిట్ లాస్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది ఇది మల్టీవిటమిన్. ఇందులో వెయిట్ లాస్కి హెల్ప్ చేసే, సపోర్ట్ చేసే మినరల్స్ ఉన్నాయి. దాంతోపాటు సెల్యులాస్ అనేది ఇన్సులాస్కి బాగా హెల్ప్ అవుతుంది, రైట్. ఇన్సులాస్కి హెల్ప్ అవుతుంది, మీకు కావాల్సిన వెయిట్ని పర్ఫెక్ట్గా తగ్గడానికి పనిచేస్తుంది. కాబట్టి అడిషనల్గా మీరు మీరు మీ క్లబ్ అని మీ కోచ్ని అడిగి ఈ సప్లిమెంట్, ఇవన్నీ సప్లిమెంట్ ట్యాబ్లెట్ రూపంలో ఉంటాయి. కానీ ఇవి మందుల షాప్లో దొరికే ట్యాబ్లెట్ కావు ఇవి సప్లిమెంట్స్ అంటారు. అంటే ఫుడ్కు బదులుగా ఫుడ్. నెక్స్ట్ సెల్ యాక్టివేటర్. ఈ మనం తినే ఆహారంలో ఉన్న మనం తీసుకునే ఈ న్యూట్రిషస్ ఫుడ్లో ఉన్న ఏవైతే బెటర్ వాల్యూస్, న్యూట్రిషస్ వాల్యూస్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా బాడీకి అబ్జర్వ్ అవ్వాలంటే కొందరికి ఛాలెంజ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ సెల్ యాక్టివేటర్ తీసుకుంటే మైటోకాండ్రియా లెవెల్లో కూడా, సెల్ లెవెల్లో, అందులో కూడా మైటోకాండ్రియా లెవెల్లో కూడా ఈ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. నెక్స్ట్
కొందరికి డైజెషన్కి సంబంధించిన అంటే మోషన్ ప్రాబ్లం ఉండొచ్చు, ఈవెన్ బ్లోటింగ్ అట్లాంటివి ఉండొచ్చు, ఆర్ షుగర్ లాంటివి కంట్రోల్ అవ్వాలన్నా కూడా కొంతమందికి ఫైబర్ సజెస్ట్ చేస్తుంటారు. అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అది యాక్టివేటెడ్ ఫైబర్ అనేది టాబ్లెట్ రూపంలో ఉంటుంది. తిరిగే వాళ్ళు అటు ఇటు టూర్లు వేసే వాళ్ళకి ఇది కరెక్ట్గా సపోర్ట్ అవుతుంది. వెరాజ్ నేను షేక్లో కలుపుకొని తీసుకుంటానంటే మీకు యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ మీరు షేక్లో కలుపుకొని తీసుకుంటే పర్ఫెక్ట్గా మీ డైజెషన్ని బెటర్ చేస్తుంది. ఎవరికైనా కాన్స్టిపేషన్ లాంటివి ఉన్నా కూడా అలాంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అలో అలో కాన్సన్ట్రేట్ అని అలో ప్లస్ అని చెప్పేసి రెండు మనకు సప్లిమెంట్స్ ఉన్నాయి. అలో ప్లస్ అనేది సప్లిమెంట్స్ అంటే టాబ్లెట్ రూపంలో ఉంటుంది. అది మనకి ఇమ్యూనిటీకి డైజెస్టివ్ హెల్త్కి హెల్ప్ అవుతుంది. అలో కాన్సన్ట్రేట్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇదేమో టేస్ట్ సూపర్గా ఉంటుంది లిక్విడ్ ఫామ్లో. మనకు ఏది ఇష్టమైతే మీకు ఏ ఫామ్ ఇష్టమైతే రెండు ఒకే పని చేస్తాయి కాబట్టి మీకు కావాల్సింది ఏ విధంగా కావచ్చో ఆ విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోబయోటిక్ పొట్టకు ఈ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ కొత్త ఎవాల్వ్ అయిన లైఫ్ స్టైల్ వల్ల చాలామంది గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే గట్లో ఉండే హెల్తీ బ్యాక్టీరియా అనేది డ్యామేజ్ చేసుకుంటారు. ఈ ప్రోబయోటిక్ అనేది మనకు పొట్టలో ఉండే హెల్తీ బ్యాక్టీరియాని ఎనర్జైజ్ చేసి ఆల్రెడీ ఎక్కువ అంటే కావాల్సినంత బ్యాక్టీరియాని ఉంచేలాగా మనకు ఇది ప్రోబయోటిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గుడ్ బ్యాక్టీరియా. అది మనం పెరుగు పులిసిన పదార్థాలలో ఎలాగ బ్యాక్టీరియా దొరుకుతుందో అలాగా దీంట్లో కూడా మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మనము రెడీగా తీసుకోవచ్చు. సాచే రూపంలో ఉంటుంది. క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. ఇదే కాదు హార్ట్కి సంబంధించిన హెల్త్ కావాలి నాకు బెటర్ చేసుకోవాలి అనుకుంటే ఒమేగా 3 గుడ్ ఫ్యాట్ అనేది చాలా అవసరం. అది దీంట్లో దొరుకుతుంది. కళ్ళ ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి, జాయింట్ల ఆరోగ్యానికి ఇది పనిచేస్తుంది. నైట్ వర్క్స్ అనేది చాలా సూపర్బ్ నోబుల్ లారెట్ ఇన్వెంట్ చేసిన ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఇది సైలెంట్ హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ప్రివెన్షన్ చేసే రిస్క్ అనేది ప్రివెన్షన్ చేసేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. రిస్క్ అనేది కొంచెం తగ్గిస్తుంది. ఇది నైట్ వర్క్స్ అనమాట. నెక్స్ట్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి మనకు బీటా హార్ట్ అనేది ఉంది. డైరెక్ట్గా ఎవరికైనా అన్హెల్దీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, రైట్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు ఇది తీసుకుంటే వాళ్ళకి 100% హెల్ప్ అవుతుంది. బోన్స్ అండ్ జాయింట్ హెల్త్కి సంబంధించి కూడా మన దగ్గర కాల్షియం విత్ విటమిన్ డి అండ్ మెగ్నీషియం కాంబినేషన్లో అబ్జార్ప్షన్కి బాగా పనికొచ్చేవి ఉన్నాయి. నెక్స్ట్ జాయింట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి జాయింట్ సపోర్ట్ అనేది ఉంది. ఇందులో మనకి గుజ్జు ఇంప్రూవ్ అవ్వడానికి సపోర్ట్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ చిల్డ్రన్ కూడా హెల్తీగా ఉండాలి కదా, మనకంటే చిల్డ్రన్కి ఇంకా న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఎక్కువ. పిల్లలు చాలా సతాయిస్తుంటారు తినడానికి, ఫస్ట్ ఈటర్స్ అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి బ్రెయిన్ కావాల్సిన న్యూట్రిషన్ అలాంటివి కూడా వాళ్ళు తినడమే సతాయించినప్పుడు వాళ్ళ ఫుడ్ ఇంటేకే తగ్గిపోతుంది. ఇంటేకి తగ్గిపోయినా వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది? ఈ వాళ్ళు తినకుండా వాళ్ళకు ఈ 2 ఫ్లేవర్లలో ఉంది. మనకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంది, చాక్లెట్ ఫ్లేవర్ ఉంది. వాళ్ళకి ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ పిల్లలకి మీరు ఇది జస్ట్ వాళ్ళకి వాటర్లో ఇష్టమైతే వాటర్లో కలిపివచ్చు, మిల్క్లో ఇష్టమైతే కలిపివచ్చు. పిల్లలు వాళ్ళకి పెరగడానికి కావాల్సిన కాల్షియం అండ్ ప్రోటీన్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటి తగ్గట్టుగా డిజైన్ చేసిన వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. ఇది తీసుకున్న చాలామంది పిల్లలు అండ్ తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ స్కిన్కి సంబంధించి కూడా చాలా చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్కిన్కి సంబంధించి మనకి ఇంటర్నల్గా తీసుకోవడానికి స్కిన్ బూస్టర్ అని ఉంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అవుటర్ స్కిన్ బెటర్ కావాలి నాకు, స్కిన్ కేర్ నేను రొటీన్గా చేసుకుంటానంటే క్లిన్జర్, టోనర్, సీరం, మాయిశ్చరైజర్ ఉంది. అంటే స్కిన్ న్యూట్రిషన్ అవుటర్గా మనం బయట నుంచి కూడా ఇవ్వచ్చు, అలాంటి న్యూట్రిషన్ అవైలబుల్ ఉంది. ఇదే కాదు స్పోర్ట్స్ కేటగిరీలో కూడా మనకి వర్కౌట్ చేసే టైంలో మనకు డ్యూరింగ్ ద వర్కౌట్, ప్రీ వర్కౌట్ అని, వర్కౌట్ చేసిన తర్వాత మజిల్ వేర్ అండ్ టేర్ కాకుండా అది మనకి హెల్ప్ చేయడానికి మనకు రీబిల్డ్ స్ట్రెంత్ అని ఇవి ఉన్నాయి. ఈ మధ్య చాలా చాలా మందికి ఫేవరెట్ అయిన స్లీప్ ఎన్హాన్స్, అంటే నిద్ర పట్టడానికి అని కాకుండా క్వాలిటీ స్లీప్. కొందరికి పడుకుంటారు బాగానే కానీ క్వాలిటీ స్లీప్ ఉండదు. పొద్దుట ఇంకా సేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఒక డీప్ స్లీప్ రావడానికి మనకు స్లీప్ ఎన్హాన్స్ అనేది ఒక పౌడర్ ఫామ్లో వచ్చింది. ఇలాగే ఎన్నో 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 మనకి ఈ సప్లిమెంట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మీకు నాకు ఏది కరెక్ట్, ఏది యూజ్ చేస్తే బాగుంటుందని మీ రిక్వైర్మెంట్ తెలుసుకోవడానికి మీ కోచ్లని, మీ క్లబ్ ఓనర్ని కాంటాక్ట్ చేసి మీరంతా ఇక్కడ సీనియర్స్ అండ్ నేను ఎలాగైతే నా హెల్త్ రిజల్ట్స్ షేర్ చేశానో మీరందరూ కూడా హెల్తీగా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కొందరికి సార్ ఇది నేను బడ్జెట్ చేసుకుంటే బాగుండు బట్ నాకు ఏమైనా అవకాశం ఉందా అంటే ఎస్ తప్పకుండా ఉంటుంది. బట్ దానికి ముందర
ఈ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఓన్లీ అథరైజ్డ్ మాలాంటి అథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాత్రమే, కోచ్‌ల ద్వారా మాత్రమే దొరుకుతాయి. కానీ ఈ మధ్య అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్‌లలో కూడా ఇది చాలా విరివిగా దొరుకుతున్నాయి. ఆహ్, అది అన్‌ఆథరైజ్డ్ ఫ్రాడలెంట్ పీపుల్ అలాగే చేస్తున్నారని విన్నాము. మీరు ఒకవేళ మీ దృష్టికి అలాంటిదొస్తే మీరు కంప్లీట్‌గా వాటిని ఇగ్నోర్ చేయండి. లేకపోతే అలా చేసి కొంతమంది వాళ్ళ ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నారు. అందు గురించే కంపెనీ ఏం చేస్తుందంటే ఇక్కడ మీరు హెర్బలైఫ్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని మీరు బయట వెళ్లి ఈ కామర్స్ ప్రొడక్ట్స్‌లో దొరుకుతుంది కదా! చీప్‌గా అక్కడ తీసుకుంటాం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పప్పులో కాదు షేక్‌లో కాలేసినట్టే. మీరొక 100 డేస్ ప్లాన్ ఫాలో అయ్యారు. మంచి హెల్త్ డిజైన్ చేసుకోవాలనుకున్నారంటే తప్పకుండా మీరు బడ్జెట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు లాయల్టీ పాయింట్స్ కూడా వచ్చాయి. మీరు బడ్జెట్ చేసుకోవడానికి మీరు ఫిజికల్ క్లబ్‌కి వెళ్ళే వాళ్ళకి లాయల్టీ పాయింట్స్ వచ్చాయి. ఈవెన్ వర్చువల్ క్లబ్‌లో అటెండ్ అయ్యే వాళ్ళకి మీరు ప్రోగ్రామ్‌ని ఫ్రీ అవ్వడానికి ఇంకా చాలా మన లీడర్స్ కానీ, మన ఈ కమ్యూనిటీ గాని, మీరు కంప్లీట్‌గా మీరు ఫైనాన్షియల్ సిట్యుయేషన్ కాకుండా మీరు హెల్తీగా, హ్యాపీగా ఈ ప్రొడక్ట్స్‌ని, ఈ ప్రోగ్రామ్‌ని లైఫ్ లాంగ్ ఫాలో అవ్వడానికి ఎలాంటి కన్వీనియన్సెస్, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలో అవన్నీ కూడా చేస్తా ఉన్నారు. రైట్? సో, ఒక 100 డేస్ ప్లాన్ చేసుకొని డైలీ న్యూట్రిషన్ క్లబ్‌కి వచ్చారు. వర్చువల్ క్లబ్‌కి వీక్లీ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు. అన్ని మ్యారథాన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. లైఫ్ స్టైల్ డే, వెల్‌నెస్ రీచార్జ్ మీట్ అండ్ మెగా అంబాసిడర్ ప్రోగ్రామ్. ఇంకా మీరు ఇప్పుడు జరిగే మెగా ఆహ్, లైఫ్ స్టైల్ డే ఇవన్నీ కూడా అటెండ్ అవుతున్నారంటే మీకు ఆటోమేటిక్‌గా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ చాలామంది వావ్ అంటారు. అప్పుడు మిమ్మల్ని అడుగుతారు. మీ ద్వారా ఒక ఇద్దరికి మీరు హెల్ప్ చేశారు అంటే మీరు ఈ ప్రోగ్రామ్‌లో ఒక అంబాసిడర్ అనే అంటే సొసైటీ కోచ్ ఆర్ ఫ్యామిలీ కోచ్ అనే ఆప్షన్ తీసుకుంటారు. ఆ ఆప్షన్ తీసుకొని రెండిట్లో కూడా మీకు ఒక దాంట్లో ఫ్యామిలీ కోచ్ అవుతే మీరు బడ్జెట్ చేసుకొని వాడుకోవచ్చు. సొసైటీ కోచ్ అయితే ఆల్మోస్ట్ దీన్ని ఫ్రీగా కూడా ఈ ప్రోగ్రామ్‌ని గాని, ఈ ప్రొడక్ట్స్ గాని వాడుకునే అవకాశం ఉంది. సో, దానికి మీకు మంచి రిజల్ట్స్ తీసుకొని మీ రిజల్ట్స్ ఇంకొకరు చూసి వాళ్ళని ఇన్‌స్పైర్ చేసేలాగా ఇక్కడ ఫాలో అవ్వాలి. ఓకే. సో, ఇవన్నిటికి కూడా నిన్న ఫ్రైడే మీకు 10:00 మీకు ఈరోజు జరిగింది ప్రోగ్రామ్. బడ్జెట్ ఎలాగ కస్టమర్ మోర్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అనేది. దాంట్లో మీరు కూర్చోవచ్చు. ఈసారి మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ టైమ్‌కి మీరు ప్లాన్ చేయండి. ఇదంతా చేస్తూ మీ ఫోటోస్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తే ఈ వెయిట్‌తో కనిపిస్తున్నారు కదా! మళ్ళీ మీరు కనిపించరు. రోజు రోజుకి స్లిమ్ అండ్ ట్రిమ్‌గా అయిపోతుంటారు. సో, అవి మీరు పాత ప పర్సన్‌ని మిస్ అవుతారు కాబట్టి ఆ ఫోటోస్ తీసుకొని పెట్టుకోండి. పెట్టుకొని మీరు లాస్ట్ మీ కంప్లీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ బిఫోర్ ఆఫ్టర్ చేసుకొని మీరు మీ మీ వాళ్ళందరిని కూడా ఇన్‌స్పైర్ చేయండి. సో, వీటికి మనకు సపోర్ట్ చేయడానికి వండర్‌ఫుల్ సిస్టమ్ ఉంది. బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. మనకు బ్యాలెన్స్ న్యూట్రిషన్ దొరుకుతుంది. అండ్ కమ్యూనిటీ ఉంది. అండ్ కోచ్ మనకి ఎల్లవెల్లలా సపోర్ట్ చేయడానికి మనతో పాటు ఉండి కోచ్ సపోర్ట్ చేస్తుంటాడు త్రూ ఔట్ ద జర్నీలో. మీరు ఒకసారి కమిట్ అయ్యారంటే మీ కోచ్ మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో, ఆ కోచ్ సపోర్ట్‌ని కూడా మీరు తీసేసుకొని మీరు మీకు కావాల్సిన రిజల్ట్స్ తీసుకుంటూ మీరు హెల్తీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. నేనే కాదు మీ కోచ్‌లు, క్లబ్ ఓనర్‌లు, ఈ లీడర్స్ అంతా కూడా కోరుకుంటాము. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. అయితే ఒకటేముందంటే ఇప్పుడే అయిపోలేదు సెషన్. ఇక్కడ ఆల్రెడీ ఈ వీడిడి ప్రోగ్రామ్ డిజైనింగ్‌లో పార్టిసిపేట్ చేసి కొంతమంది వాళ్ళకి ఇందాక చెప్పిన ఎన్హాన్సర్స్, సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళున్నారు. ఒక్కసారి ఒకరిద్దరికి మాత్రమే అవకాశం ఉంది. ఎక్కువ టైం లేదు కాబట్టి ఒకరిద్దరు మీరు హ్యాండ్ రైజ్ చేయండి. నేను మీ దగ్గరికొస్తాను. మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయనేది మీరు షేర్ చేస్తే ఈ ప్రోగ్రామ్ డిజైనింగ్ డే ఇంపార్టెన్స్ ఏంటనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఒక్కసారి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? నేను ఇంతకుముందు ఈ ప్రోగ్రామ్ డిజైనింగ్ డేలో అటెండ్ చేసి ఈ మల్టీవిటమిన్ యాడ్ చేసుకున్నాను. కాల్షియం యాడ్ చేసుకున్నాను. ఒమేగా 3 స్కిన్ బూస్టర్ అవన్నీ యాడ్ చేసుకున్న వాళ్ళు ఒకరిద్దరు హ్యాండ్ రైజ్ చేయండి. ఈ లోపల వాలంటీర్స్ మన అవైలబుల్ ఉంటే మన ఈ అనాథరైజ్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా! ఆ వీడియో ఉంది. ఆ వీడియో ఒకటి ప్లే చేయగలిగితే సో దట్ వాళ్ళకి ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరికి కూడా క్లారిటీ వస్తుంది. ఓకే. సో, చంద్రశేఖర్ గారు రెడీగా ఉన్నారు మనకు షేర్ చేయడానికి. సో, చంద్రశేఖర్ గారు గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సార్ ఇది నేను వెయిట్ లాస్ గురించి వచ్చిన నాకు చాలా బెనిఫిట్ అయిపోయింది ఇది నాకు ఇది. అంటే అసలు యాక్చువల్‌గా నేను ఏం తింటున్నాను, ఏం తింటలేదు, వెయిట్ ఎట్లా తగ్గించుకోవాలి అనేది చాలా నాకు చాలా టెన్షన్‌తో కూడిన సమస్య ఉండేది.